అవకాశం ఉంటుంది. జై బాబా ఆంటీ, స్టార్ట్ చేయండి ఆంటీ స్పీచ్. జై బాబా. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీకాకుళం వాళ్ళందరికీ కూడా ఆర్థికమైన జై బాబాలు. వినిపిస్తున్నదండి? వినిపిస్తుంది ఆంటీ, క్లియర్ గా ఉంది, క్లియర్ గా ఉంది. దయచేసి వాళ్ళందరూ మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. జై బాబా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది విషయాలు చాలా వరకు మావయ్యకి సంబంధించినవేను. దీనిలోనే ఏమైనా తప్పులు మటుకు ఉండవు, కానీ నా భాషలో ఏమైనా తప్పులు ఉంటే మటుకు అందరినీ దయచేసి నన్ను క్షమించాలని కోరుతున్నాను. నాకు బాగా హిందీ వచ్చి తప్పితే తెలుగు బాగా రాదు. నేను ఆంధ్ర వచ్చి తెలుగు నేర్చుకోవడం అన్నది జరిగింది. సో మీ అందరికీ కూడా బాబా అతని గురించి చెప్తున్నాను. ఫస్ట్ మా తాతగారైన జీవిఎల్ఎన్ శర్మ గారు, ఆయన ఒక సంస్కృత పండితులు. ఆయన పార్వతీపురంలో కొన్ని సంవత్సరాలు ఉండి తర్వాత ఆద్రా అనే ఊరు వెళ్ళిపోయి అక్కడ స్థిరపడటం అన్నది జరిగింది. అది జంషేద్పూర్ వెస్ట్ బెంగాల్లో ఉండేది ఆద్రా అన్నది. అక్కడ వెళ్ళాక ఆయనకి సంస్కృతం పండిత్ అక్కడక్కడ టీచర్గా జాబ్ చేస్తూ సంస్కృతం బోధనలు ఎక్కువ చేస్తూ ఉండేవారు. ఆయన వివేకానంద సరస్వతి రామకృష్ణ మిషన్ దాంట్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి ఉండేవారు. ఆ లెక్కన ఆయనకి ఐదుగురు పిల్లలు అనమాట. ఫస్ట్ ఒక ఆమె పుట్టిపోయారు, దాని తర్వాత 5గురు మిగిలారు. పెద్దతను జీవీఎల్ శాస్త్రి గారు, ఆయనేమో రాంచీ చిత్తరంజన్లో పనిచేసేవారు ఆయన. రెండో అతను మా మావయ్య జిఎస్ఎన్ మూర్తి గారు, పెద్ద మావయ్య తర్వాత రెండో మావయ్య. మూడో మావయ్య జిఎస్ రామకృష్ణ గారు, ఆయనేమో రైల్వేలో జాబ్ చేసేవారు. నాలుగో అతను జిఎస్ఎన్ శర్మ గారు, ఆయనేమో ఖరగ్పూర్ ఐఐటి యూనివర్సిటీలో ఐఐటి కాలేజీలోని ప్రొఫెసర్గా ఉండేవారు ఆయన. దాని తర్వాత ఐదో ఆవిడేమో మా పిన్ని స్వరాజ్యలక్ష్మి గారు ఆవిడ పేరు. అయితే వీళ్ళ ఆరుగురు సంతానాన్ని ఆయన చాలా బాగా చూసుకుంటూ బాగా చదివించుకుంటూ కూడాను చాలా కష్టం మీద ఇల్లు గడిచేది. అయితే వాళ్ళింట్లోని రాజరాజేశ్వరి పూజలు అవి కూడా చాలా విపరీతంగా చేసేవారు. మడి తడి ఆచారం చాలా విపరీతంగా ఉండేది. బయట నుంచి వచ్చారు అంటే వాడు స్నానం చేసి లోపలికి రావాల్సిందే, అలా ఉండేది వాడింట్లోని. ఐదోది తర్వాత మా అమ్మగారు వాళ్ళకి పిన్ని కూతురు అవుతారనమాట. పిన్ని కూతురు అవడం వల్ల అయినా వీళ్ళందరూ ఒకే దగ్గర ఉండడం వల్ల కంప్లీట్లీగా వాళ్ళు ఒకరి మీద ఒకరు డిపెండ్ అయిపోయి ఉండేవారు. మా తాతగారు కూడా ఇక్కడ ఇచ్చాపురంలోనే తహసీల్దార్గా ఉండేవారు ఆయన. ఈ లెక్కని కూడా ఈ ఫ్యామిలీని కూడా వాడింట్లోకి తీసుకెళ్ళి పెట్టడం జరిగింది. మా అమ్మగారు, మా పిన్ని, మా దొడ్డమ్మలు అందరినీ కూడా. అయితే అందరూ ఒక దగ్గరే పెరగడం మూలానే ఒకే ఫ్యామిలీగా ఉండేవాళ్ళం మీ అందరూను. ఈ విషయంలోని తర్వాత ఆద్రా నుంచి ఆయన ఖరగ్పూర్ మారిపోయారు. ఖరగ్పూర్ మారిపోయాక అక్కడ ఆయన సంస్కృతంలోని కొన్ని వేల పుస్తకాలు రాశారు మా తాతగారు. అలా అలా మెల్లిమెల్లిగా రాస్తూ ఉండడం. అప్పట్లో లాంతర్లు ఉండేవి, లాంతర్లు పెట్టుకొని అన్ని రాసేవారు. దాంతో ఏంటంటే ఆయన కళ్ళకి చాలా స్ట్రెస్ అయిపోయి ఆఖరికి రామాయణం గురించి రామాయణంలో ఘటాలు తీసుకొని సంస్కృతంలో ఎన్నో పుస్తకాలు రాశారు ఆయన. అదే కాకుండా హిందీలోని, సంస్కృతంలోని, తెలుగులోని కూడా రాయడం అన్నది జరిగింది. కొన్ని ఏమో ఇంగ్లీష్ వర్షన్స్ ఉన్నాయి ఇంట్లో, అక్కడ ఉన్నాయి ఇంట్లోని. అయితే దాని తర్వాత మావయ్యకి చిన్నతనం నుంచి వాళ్ళ నాన్నగారి యొక్క స్వభావాన్ని ఎక్కువ కలిగి ఉండేవారు. మావయ్య రెండో వాళ్ళు అవడం చేత పెద్దతనేమో జాబ్ రీత్యా వాడు చిత్తరంజన్ వెళ్ళిపోయారు చిన్నప్పుడే. ఈయన మీద ఎక్కువ స్ట్రెస్ ఉండడం వల్ల ఈయన ఏం చేశారు, చదువుకుంటూ ఒక టీచర్ ఉద్యోగం చేస్తూ 7th క్లాస్ నుంచి చిన్న పుస్తకాలు రాయడం, చిన్న కథలు రాయడం, సంస్కృతంలో చేయడం. అలా అతని గీతలోని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవారు. అలా గీతాబోధన చేసి రామకృష్ణ మిషన్కి వెళ్ళి, చిన్నతనంలోనే రామకృష్ణ మిషన్కి వెళ్ళి అక్కడ గీత గురించి తెలుసుకొని అలా ఆయన బోధిస్తూ ఉండేవారు. ఆ బోధన యొక్క అలవాట్లలోని ఆయన మరొక చెప్పాలంటే, జన్మ జన్మాల అన్వేషణలో
జనన మరణాల మజలీలెన్నో అన్న అన్వేషణలోని ఆయన ఎక్కడ ఆనందం దొరుకుతుంది అనే ఉద్దేశం ఆ దాంట్లో ఆయన ముందర చూసుకోవడం అన్నది జరిగింది. ఈ ఆనందం వెతుకులాటలోని తర్వాత ఎక్కడ ఏది మంచిది ఏది చెడుది అన్న ఉద్దేశంలోని ఆయన ప్రతి విషయాన్ని కూడా చాలా సూక్ష్మంగా చూడడం అన్నది ఆయనకి ఒక అలవాటు అయిపోయింది. అందులో శ్రీమద్ భగవద్గీతలోని ఎంత బాగా ఆయన చెప్పారు. ఆయన ప్రతి శ్లోకాలు కూడా ఆయన కంఠస్థా ఉండేది. ప్రతి విషయంలోని కూడా ఆయన దాంతో పోల్చి చూసుకుంటూ ఉండేవారు. ఇదే విషయంలోని స్వామి వివేకానంద్ వేదవాక్యాలన్నీ కూడా ఒక ఆదర్శంగా తీసుకొని ఆయన ముందరికి వెళుతూ ఉండడం ప్రారంభించారు. దాని తర్వాత ఆయనకి నాగ్పూర్ యూనివర్సిటీలోని ఏమోనో ఎంఏ ఫిలాసఫీ తీసుకొని అక్కడ ఆయన ఏమోనో ఫిలాసఫర్ గా జాయిన్ అయ్యి పిహెచ్డి చేయడం అన్నది జరిగింది. ఈ అన్వేషణలోనే ఆయన ఏమోనో గాంధీ గారి దగ్గరికి సాబర్మతి ఆశ్రమానికి వెళ్ళారు. ఆ సాబర్మతి ఆశ్రమంలోని ఆయన గాంధీ గారు మౌనాన్ని చూశారు. ఏంటి మౌనం అంటే ఏమిటి, ఇతను ఎందుకు ఇంత మౌనం చేస్తున్నారు అన్న ఒక అన్వేషణ అన్నది ప్రారంభించారు. గాంధీ గారిని అడిగారు, మీరు మౌనం ఎందుకు పాటిస్తున్నారు అంటే అప్పుడు గాంధీ గారు చెప్పారు, నేను 1931లోని నేను మెహర్ బాబా అనే ఒక అతనితోని కలిసాను. ఆయన మౌనం దీక్షలో ఉన్నారాయన. అక్కడి నుంచి నేను ప్రతి సోమవారం కూడా మౌనంగా ఉంటాను. అలాగే సాబర్మతి ఆశ్రమం అంతా కూడా మొత్తం సోమవారం అనగానే మౌనంగా ఉండేవారట. ప్రతి ఒక్కళ్ళు కూడా మౌనంగానే ఉండేవారట అక్కడ. ఈయన అనుకోకుండా ఆదివారం బయలుదేరి వెళ్ళడం జరిగింది. సోమవారం అంతా మౌనంగా ఉన్నారు. మంగళవారం ఆయన స్పీచ్ ఉండేది. గీతా బోధన చేస్తూ 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 ఉంటే అక్కడే షిరిడి దేశ్ముఖ్ గారు కలిశారు. షిరిడి దేశ్ముఖ్ కలిసినప్పుడు ఆయన అన్నారు, ఏంటి వరల్డ్ స్పిరిచువల్ సహవాస్ అవుతుంది రిషికేశ్ లోని, నువ్వు రావాలి అని. అంతకు ముందరే 1939లోని ఇంకా మా నాన్నగారు ఆయన కూడా శివానంద సరస్వతి గారి దగ్గర గురు మంత్ర ఉపదేశం అన్నది చేసుకున్నారు. అక్కడి నుంచి వారి స్పిరిచువల్ లైఫ్ ఇంకా ఎక్కువగా మళ్ళీపోయింది. ఆ స్పిరిచువల్ లైఫ్ లోని భాగంగా అక్కడ ఒక సమావేశం అంటే వరల్డ్ సమావేశం ఒకటి జరిగినప్పుడు మావయ్య అక్కడ కూర్చుంటుండగా కిషన్ సింగ్ అనే అతను కొన్ని పేపర్లు తీసుకొని వచ్చారు. ఆ కొన్ని పేపర్లలో ఏమిటున్నది, ఇలాంటి సమావేశాలన్నీ కూడా ఒక చెడగొడతాయి, దేవతార్చనల కోసం వాటి కోసం అని కూడా ఇవన్నీ చెడగొడతాయి, మంచిది కాదు అని ఒక వాక్యాన్ని రాసి ఉంటుంది దాంట్లో. ఇదేంటి వాక్యం అని ఫస్ట్ ఏమిటి విన్నారు, మౌనం అని విన్నారు. తర్వాత ఈ సమావేశాలు మంచివి కావు అని విన్నారు. ఈ 2 వాక్యాల్ని పట్టుకున్నారు ఆయన. ఆ 2 వాక్యాల్ని పట్టుకొని ఇంకా అన్వేషణ ప్రారంభించి దీన్ని ఎలాగైనా తెలుసుకోవాలి అని చెప్పి కిషన్ సింగ్ తో దెహ్రాదూన్ వెళ్ళారు. దెహ్రాదూన్లోని అక్కడేమో శుద్ధానంద భారతి గారు కలిశారు. శుద్ధానంద భారతి గారితో కలిసి అప్పుడు ఆయన అంతా అన్నారు, నాకు మెహర్ బాబాతోని ఏమో మీ కలపాలి, నాకు కలవడానికి ఏదైనా అవకాశం ఇప్పించగలరా అని అడిగితే తప్పకుండా అవకాశం ఇస్తాను అని అన్నా. కానీ బాబా అక్కడ వచ్చినప్పటికీ కూడా ఆయనకు అవకాశం ఇవ్వలేదు. ఈయన స్పీచ్ మట్టుకు బాబా విన్నారు. ఆ రోజు ఈయన చెప్పిన స్పీచ్ అంతా కూడా విన్నారు. స్పీచ్ విని దాని తర్వాత ఆయన మా బాబాయ్ మోను పూనా వచ్చేసారు. పూనా వచ్చాక ఈయన తెలుసుకోవాలన్న ఉద్దేశం చూడండి, ఎలా ఆయన మనసు మీద ఎంత మౌన ప్రేమ అన్న విషయాన్ని ఒక ముద్ర వేసుకొని ఆయన దాని మీద రీసెర్చ్ అన్నది ప్రారంభించారు. ఆయన అనుకున్నారు, రోజు మౌనంగా ఉండడం కొన్నాళ్ళు ప్రారంభించి ఏం చేశారు, దీంట్లోని ఒక అజ్ఞానమైన ప్రసన్నత ఉన్నది, అజ్ఞానంగా నేను ఎన్నో అనుభవించవచ్చు, అజ్ఞాతంగా కూడాను కొన్ని అజ్ఞాతంగా కూడా కొన్ని ఆనంద అనుభూతుల్ని పొందవచ్చు. అక్కడే ఆయనకు దొరికింది, ఒక ఆనందం అన్నది ఆయనకి దొరికింది. ఈ ఆనందంలోని ఆయన ఏం చేశారంటే, ఈ ఆనందం ఎలా ప్రాప్తించగలదు,
దీంట్లో సుఖ దుఃఖాలు. ఈ సుఖ దుఃఖాలు ఎలా వస్తాయి చూడండి, అతను ఎలా వెళ్ళారు. ఇదే కాకుండా పూర్వజన్మ సిద్ధాంతాల మీద ఆయనకి చాలా నమ్మకం ఉండేది కొన్నాళ్ళు. అతను ఏమనుకున్న, పూర్వజన్మ సుకృతం వల్ల మనం ఏదైతే చెడు పనులు చేసుకుంటామో ఆ చెడు పనులు యొక్క ప్రభావమే వచ్చే జన్మల్లో అలా పడుతూ ఉంటుంది అని ఆయన చాలా ఆ విషయం మీద చాలా నమ్మకం ఉండేది ఆయనకి. ఇదే కాకుండా ఆయన ఏం చేశారు, మానవుడు అందుకోసం మనం ఏం చెయ్యాలి, ప్రతి మనిషి కూడా మంచితనం నేర్చుకోవాలి, పవిత్రమైన జీవితాన్ని నేర్చుకోవాలి. ఇంకా సుఖాలు దుఃఖాలు అన్నవి మనం మనం అనుభవించేవి కావు. ఇవన్నీ కూడా మన ఆలోచనలు బట్టి అవి వస్తాయట. అది ఎలాంటివి, ఒక అద్దంలో మనిషి ఎలా అయితే చూసుకుంటాడో ఆ మనిషి చూసుకున్నప్పుడు మనకి మనం ప్రతిబింబం ఎలా కనిపిస్తుందో అలాగే ఈ సుఖ దుఃఖాల యొక్క నీడ దాంట్లోని కనిపిస్తూ ఉంటుంది మనకి. అది ఈ రెండు కూడా మన భౌతిక ప్రపంచంలో కన్నా ఆధ్యాత్మిక ప్రపంచంలోని మనం ఎన్నో సుఖాలని ఒక బిరుదు రూపంలోని మనం అనుభవించగలము అని చెప్పడం అన్నది జరిగింది. ఆయన దార్శనికంగా ఉండడం వల్ల సూక్ష్మంగా ఉండే చిన్న చిన్న విషయాల్ని కూడా ఆయన గమనిస్తూ ఉండేవారు. దాని తర్వాత ఆయన ఎన్నో మార్గాల్ని చూసుకొని అలా వెళుతూ ఉంటే ఒక మారు బాబా వాస్తవిక సుఖం ఎక్కడున్నది, వాస్తవిక నిజతత్వం ఎక్కడున్నది, ఈ అన్వేషణలో ఆయన బాబాని కలవడం అన్నది జరుగుతుంది. ఎప్పుడు 1953లో షిరిడి దేశ్ముఖ్ గారు అంటారు, నేను బాబా దగ్గర తీసుకెళ్తాను పదా, అప్పుడు అవ్వలేదు కదా, ఇప్పుడు నేను వెళ్తున్నాను పద, నేను కూడా తీసుకెళ్తానని చెప్పి షిరిడి దేశ్ముఖ్ గారితోని వెళ్ళడం జరిగింది. అక్కడే ఆయనకి వివి గిరి గారు కలిశారు, మన రాష్ట్రపతిగా ఉండేవారు. ఆయన కలిశారు. ఆయన కలిసి, ఇదేంటి నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే, ఇదంతా కూడా బరంపురంలో మాకు మా ఇంటి పక్కని మా పినమావ గారు ఉండేవారు, వాళ్ళ ఇంటి పక్కన వివి గిరి గారు ఉండేవారు. ఆ స్నేహం మళ్ళీ అక్కడ మళ్ళీ కలిసి వచ్చింది స్పిరిచువల్ లైఫ్లోని ఆయనకి. అప్పుడు ఏమైంది, ఇదేంటి ఇలాగున్నది, ఎలాగైనా మనం కొంచెం ఆలోచించాలి విషయం అని చెప్పి అతను ఏం చేశారు, వాస్తవిక సుఖాన్ని వాస్తవికానికి కూడా ఏమిటి సంబంధం ఉన్నది అని తెలుసుకొని ఆయన ఏం చేశారు, బాబాని కలవడానికి వెళ్ళారు. కానీ అక్కడ కూడా బాబా దర్శనం అవ్వలేదు. అప్పుడేం చేశారు, ధుని వెలిగిస్తున్నారు ఆ రోజు. ఆ ధుని వెలిగిస్తుంటే ఆ ధుని దగ్గర వెనకాతల నుంచి వచ్చి ఒకటి చెయ్యి వేశారు. అది ఎవరోను వెనక్కి తిరిగి మాయ చూసారు కల్లా అది బాబా. బాబా వచ్చిరా, ఇదేంటి బాబా నన్ను నామి చేయి వేశారేంటి అని అప్పుడు బాబా ఏమోనో చిన్న నవ్వుతోని తల ఊపారట, ఇలా బాగున్నావా అన్నట్టు చెయ్యి చిన్ముద్ర వేసి బాగున్నావా అని అన్నట్ట. అదే అన్వేషణ అది చూసి మళ్ళీ బాబా మళ్ళీ వెళ్ళిపోయారట. దాని తర్వాత మధ్యాహ్నం దర్శనం అయింది ఆయనకి. అందరూ పువ్వుల మాలలు పట్టుకొని వస్తుంటే అప్పుడు ఏమిటనుకున్నారు, ఇతనికి ఏమిటి పువ్వుల మాల వేస్తాను, నేను ఇంకేం చేయగలను అని చెప్పి, నా దగ్గర ఏమీ లేవు కూడాను అని చెప్పి లైన్లో నిల్చున్నట్ట. షిరిడి దేశ్ముఖ్ గారు ముందర నిల్చున్నట్ట, తర్వాత బీబీ గిరి గారు నిల్చున్నట్ట, దాని తర్వాత మావయ్య నిల్చున్నారు. ఇలా వెళుతూ ఉంటే వెళ్ళేసరికల్లాను ఇతనికి అందరూ పువ్వుల మాల వేస్తున్నావు, ఓహో ఇతనికి అందరూ పువ్వుల మాల వేస్తున్నారే, నేను కొంటే బాగుండును అనుకున్నట్ట. కొనడానికి ఏది ఇంకా ఛాన్స్ లేదు, చాలా దూరం ఉన్నది పువ్వుల దండలు కొనాలి అంటే. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఇలా ముందరికి వెళ్ళి బాబా దర్శనం చేసుకొని సరికల్లా బాబా మళ్ళీ ముందరికి వెళ్ళేటప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి, ఏమో ఇంక పోన్లే బాబా వెళ్ళిపోయారు అనుకున్నారు ఈయన. ఇలా అనుకొని మళ్ళీ ఏం చేశారట, పోన్లే ఇంకా మరి పువ్వుల మాల కొనక్కలే బాబా వెళ్ళిపోయారు అనుకున్నట్ట. బాబా వెంటనే ఈయన మనసులో మాట తెలుసుకొని వెనక్కి వచ్చి అతని రెండు చేతులు అంటే మాయ రెండు చేతులు తన మెళ్ళో వేసుకొని, నువ్వు నా మాలవి కదా, నీకు ఎందుకు వేరే మాల కొందాం అనుకుంటున్నావు అని సైగ చేశారట. చిన్న సైగలోనే ఆయనకి అంతా ఇదేంటి ఇతనికి ఎలా తెలిసిపోయింది నేను ఇలా అనుకున్నానని అనుకుంటే అప్పుడు ఈ రుచి గారు చెప్పాట, నువ్వు మాల వేద్దాం అనుకున్నావు కదా, నువ్వు వేయలేకపోయావు, ఇంకోటి రెండు చేతులు కలిపి బాబా మెళ్ళో వేయించుకున్నారు, అతను ఎంత అదృష్టవంతులో చూడండి ఆయన
అక్కడి నుంచి ఆయన మౌనం అంటే ఏమిటి అన్నది దాని మీద అన్వేషణ నేర్చుకున్నారు. అది అతను ఏం చేశారు, అక్కడ దర్శనం అయిపోయింది. చాలా ఉత్సాహంగా, చాలా ఆనందంగా, ఏమిటో తెలిసి తెలియని పూర్వజన్మ సుకృతంలాగా భావిస్తూను ఆయన ముందరకొచ్చారు. ముందరకొచ్చి ఏం చేసే దైనందిన జీవితంలోనే జరిగేవన్నీ కూడా ఆయన డైరీలో రాసుకుంటూ ఉండడం ఒక అలవాటు ఉండేది ఆయనకి. ప్రతి విషయాన్ని కూడా చూసుకుంటూ అప్పుడు ఆయన కనిపెట్టారు. ఏమిటి వాస్తవిక సుఖం అన్నది ఏమిటి అన్నది. మనం చూడండి, అందరం ఒక మారు మౌనంలో ఉంటాం అనుకోండి. రోజు కొంతమంది వారానికి మౌనం చేస్తారు, కొంతమంది నెలకు ఒక మారు మౌనం చేస్తారు, కొంతమంది ఏడాదికి మౌనం చేస్తాం మనం. కానీ ఒక గంట 2 గంటలు మనం మాట్లాడకుండా ఉందాం అనుకోండి, మనకి ఎంతో శక్తిని ఇచ్చినట్టు ఉంటుంది. ఆ శక్తి ఏంటి, ఒక ఆనందం అన్నది కూడా ప్రాప్తి కలుగుతుంది. ఇది కనిపెట్టారు ఆయన. కనిపెట్టి అక్కడి నుంచి ఏం చేశారు, ప్రతిగా ఇంకా రాసుకోవడం మొదలెట్టారు. అప్పుడు బాబా మీద ఒక మారు ఆయన ఉపన్యాసం ఇమ్మని చెప్పారట బాబా. నా మీద నువ్వేమని చెప్పగలుగుతావు, ఒక మాట చెప్పు అని తెలియదు. ప్రేమ అంటే ఈ లోపల ఆయన ప్రేమ అంటే ఏంటి, సుఖం అంటే ఏంటి, మౌనం అంటే ఏంటి, వీటన్నిటినీ కూడా శ్రీమద్ భగవద్గీతలో ఉన్న పదాలన్నిటితోని పోల్చుకుంటూ చూసుకుంటూ అక్కడి నుంచి ఆయన అనర్గళంగా మాట్లాడడం అన్నది ఆయనకి తెలియకుండానే వచ్చిందట. ఫస్ట్ కుమార్ అక్కడ కూర్చున్నప్పుడు అందరూ మండలి వాళ్ళందరూ కూర్చున్నారట. బాబా మాట్లాడమని చెప్తే మాట్లాడడం అన్నది స్టార్ట్ చేశారట. మాట్లాడడం అనేది స్టార్ట్ చేస్తే ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడకుండా కామ్గా ఉండడం ప్రారంభించారట ఆయన. ఎంత కామ్గా ఉన్నారంటే ఏమి మాట నోటేట మాటలు రాలేట. మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఏం చెయ్యాలి, ఏం చేసుకోవాలో అర్థం కాక అప్పుడు కొంతసేపు ఆలోచించి బాబా నవ్వుకుంటున్నట్ట. చిన్న చిన్న నవ్వులు నవ్వుతున్నట్ట బాబా. అయితే ఇదంతా బాబా పనే అనుకున్నట్ట వెంటనే మనసులోని అనుకొని అక్కడి నుంచి కూర్చొని ఏం చెప్పాలా అని కాసేపు ఆలోచించి కళ్ళు మూసుకొని అవతార్ మేరు బాబా అని మనసులో అనుకున్నాను. అక్కడి నుంచి ఏం చెప్పారో తెలియదు, ఒక గంట సేపు ఆయన మాట్లాడేసారట. అన్ని విషయాలు మాట్లాడేసారట. ఎవరికి పెద్ద పెద్ద చప్పుళ్ళు అంటే అందరూ చప్పుళ్ళు విని ఆయనకి కళ్ళు తెరిచి చూసారట. అప్పుడు బాబా దగ్గరగా పిలిచి ఎంత బాగా చెప్పావో నువ్వు అని చెప్పి ఆయన్ని కౌగిలించుకున్నారట. ఆ కౌగిలించుకోవడంలోనే ఆయనకి ఎంతో ఆనందాన్ని, అనుభూతిని కలిగింటాయి. ఇంకా అక్కడి నుంచి ఆయన బాబా అంటే పూర్తిగా సరెండర్ అయిపోయారు. ఆ రోజు నుంచి కూడా ఆయన సరెండర్ అయిపోయి ఇంటికెళ్ళి ఏదో సంతోషంగా వెళ్ళిపోయారట. సంతోషంగా వెళ్ళిపోయి ఏమిట్రా ఇంత సంతోషంగా ఉన్నావు అని మా తాతగారు అడిగితే, ఏమీ లేదు, ఇలా ఎక్కడికో బాబా దగ్గరికి వెళ్ళాను, స్పీచ్ ఇచ్చాను, చాలా బాగుందని మెచ్చుకున్నారని చెప్పి అసలు విషయం ఏమీ చెప్పలేదు మా తాతగారికి. మిగతా వాళ్ళందరూ కూడా ఏటో అన్నయ్య చాలా ఆనందంగా ఉన్నాడు ఇవాళ అని అనుకున్నారట. ఇంట్లో అందరూ కూడాను, మా అమ్మగారితో సహా తమ్ముడేంటి ఇలా గెంతులేస్తున్నాడు అనుకున్నారట. ఇవన్నీ అయ్యాక మా మదర్కి అప్పటికి పెళ్ళైపోయి వెళ్ళారనమాట, ఇంటికి వెళ్ళారు. దాని తర్వాత అక్కడి నుంచి ఈయన మళ్ళీ ఏం చేశారు, కలకట్టాలోని రామకృష్ణ మిషన్లోని స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్లోని మెహర్ బాబా యొక్క విషయాన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చాక అక్కడే ఒక లైబ్రరీ ఉండేది. కలకత్తాలో చాలా పెద్ద లైబ్రరీ ఉంది, కాళీఘాట్ దగ్గర అనమాట. అక్కడికి వెళ్ళి ఒక పుస్తకం తీస్తుంటే ఆయనకి ఒక బాబా ఒక ఫోటో కనిపించింది. ఏంటి ఇది, మళ్ళీ బాబా ఫోటో నాకు కనిపించింది అని అనుకున్నాను. ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నగారితో అంటే మా తాతగారితో చెప్పారు, ఇలాగా ఫోటో కనిపించింది నాన్న అంటే. ఆహా అన్నట్ట. ఆయన అన్నట్టే ఇక్కడ ఏవో పుస్తకాలు చూడు, పుస్తకాల్లో ఏమైనా ఫోటోలు ఉంటాయేమో అన్నారు. వెంటనే అవన్నీ తీసి పుస్తకాలన్నీ చూడగా దాంట్లో అతనికి ఎవరో ఖరగ్పూర్లో ఒక బాబా ప్రేమికుడు ఆ ఫోటో ఇచ్చారు అతనికి. ఆ ఫోటో దాంట్లో పెట్టేసుకొని దాని పెద్ద నిర్లక్ష్యం, మడితడి ఆచారం ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉండేవి. దాని నుంచి ఆయన అలాంటివి అసలు పట్టించుకునేవారే కాదు. ఇలా జరుగుతూ ఉంటే ఇతనేమోనో ఇంకా అక్కడి నుంచి ప్రతి మసీదుకి వెళ్ళడం, చర్చిలకి వెళ్ళడం, ఇవన్నీ ప్రారంభించారట మా మావయ్య.
మా మా అమ్మమ్మ గారికి చాలా కోపం వచ్చింది. ఇదేమిట్రా నువ్వు మసీదుకి వాటికి తిరుగుతున్నావేంట్రా, ఇంట్లో పెద్ద పెద్ద పూజలు జరుగుతున్నాయి, ఏమిటి నువ్వు ఇలా చేస్తున్నావు అని ఇంట్లో ఇంకా అంతా కోపం అవడం ప్రారంభించారు. అక్కడి నుంచి కోపం ప్రారంభించింది. వీడికి ఇలా కాదు, పెళ్లి చేసేయాలి అని చెప్పి అనుకున్నాను. ఇంతట్లో మా అమ్మమ్మ గారు వాళ్ళ అన్నయ్య కూతురు ఉండేది, ఆవిడ సావిత్రి గారు అనమాట. ఆవిడని తీసుకొచ్చి ఈయనకి పెళ్లి చేశారు. పెళ్లి చేయడమే, ఇంకా వీళ్ళు ఇంట్లో ఉంటారు అని అనుకున్నారు, వాళ్ళందరూ అనుకున్నారు. కానీ బాబా మట్టుగా ఆయన పని మీద అలా పంపిస్తూనే ఉండేవారు. అది ఏ ఇయర్ పెళ్ళయిందో అన్నది నాకు తెలీదు. కానీ పెళ్లి చేసాక ఇటు అటు తిరగడం అలాగే ఉండేది. ఆవిడని కూడా తీసుకొని వెళ్ళిపోవడం ప్రారంభించారు ఈయన. ఎక్కడ బాబా ఫంక్షన్ అయితే, బాబా ఎక్కడ ఏ సహవాస్కి పంపిస్తే ఆ సహవాస్కి ఆయన వెళ్ళిపోయి అటెండ్ అయిపోయి అనర్గళంగా కళ్ళు మూసుకొని బాబా మీద హిందీలోని ఇంగ్లీష్లోని చెప్పిస్తూ ఉండేవారట. ఒక మారు ఏమైంది ఏమోనో బాబా అన్నట, మధుసూదన్ గారు వీళ్ళందరూ కూడా మండల్ హాల్లోని 1954లోనే ఎప్పుడన్నా అనుకుంటాను. అది ఒక మారు అందరూ కూడా ప్రతాప్ అహిర్ అంకులు, తర్వాత మసూదన్ అంకులు, సుభద్ర గారు వీళ్ళందరూ కూడా స్టేజ్ మీద ఎక్కి బాబా పాటలు పాడుతున్నారట. ప్రేయర్ టైం వచ్చింది. ప్రేయర్ టైం వస్తే ప్రతాప్ అహిర్ గారు ఏమోనో మా ఆయన పిలిచారు మీదకి, స్టేజ్ మీదకి రమ్మని పిలిస్తే ఈయన వెళ్ళి నువ్వు కూడా ప్రేయర్ చెప్పు మాతో అన్నాడు. ఈయన ప్రేయర్ చెప్పారట. ప్రేయర్ చెప్తూ ఈ లోపలే బాబా మొహం ఎర్రగా అయిపోయి కోపం అయిపోయారట బాబా. ఇంతట్లో అక్కడి నుంచి ప్రేయర్ అంతా అయిపోయాక దగ్గర పిలిచి అన్నారట, నువ్వు ఇంకెప్పుడు స్టేజ్ ఎక్కకు, ఎప్పుడు నా ప్రేయర్ నువ్వు బయట పాడకు, నువ్వు ఎప్పుడు కూడా ఏ పాటలు కూడా పాడద్దు, నిన్ను కేవలం నేను ఏమోనో స్పీచెస్ కోసమే నీకు అర్హత ఉన్నది, నువ్వు ఆ స్పీచ్ నువ్వు ఒక వివేకానందుడిలాగా ఉన్నావు అని ఆ రోజు ఆయన డిక్లేర్ చేశారు. నువ్వు ఒక వివేకానందుడివి అని చెప్పి. దాని తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు. మళ్ళీ కలకట్టా పంపించారు. ఇక్కడ అక్కడ స్పీచ్. ఆయన అప్పటికి రైల్వేలో జాబ్ చేస్తూ ఉండేవారు మావయ్య. ఎప్పుడు టెలిగ్రామ్ వస్తూ ఉండేది. ఆయన ట్రైన్ ఉన్నది కదా, ఖాళీగా వెళ్ళిపోతూ ఉండేవారు. ఆయన వెళ్ళిపోయి అక్కడ పూనా సెంటర్లో ఉండి అక్కడ కొంచెం పని చూసుకొని మళ్ళీ జాబ్లో జాయిన్ అయిపోతూ ఉండడం, ఇవన్నీ చేస్తూ ఉండేవారు. ఇవన్నీ చేస్తూ ఉంటే ఒకరోజు ఏమోనో పిల్లలు కలగలేదు. పిల్లలు అంటే మా మా ఆవిడని మేము పిన్ అని పిలిచేవాళ్ళం. అంటే జీఎస్ఎన్ మూర్తి గారి వైఫ్ని. ఆవిడేమో ప్రెగ్నెంట్ ఉండడం జరిగింది. జరిగితే దాని తర్వాత 4 మంత్స్కి ఆవిడ అబార్షన్ అయిపోయింది. అబార్షన్ అయిపోయింది. ఎందుకు అబార్షన్ అయిపోయిందా అని చెప్పి ఏం చేశారు, కలకత్తా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆవిడకి పూర్తిగా చెకప్ చేయించారు. ఈయన చేతిలోనే చాలా పెద్ద పెద్ద వాళ్ళందరితోనే ఆయనకి పరిచయం ఉండేది. చాలా మంది డాక్టర్స్ కూడా ఈయనకి చాలా పరిచయంగా ఉండేవారు. ఈయన మాటతో అందరినీ ఆకట్టుకొని తన ఫ్రెండ్స్ సర్కిల్గా చేసుకుంటూ ఉండేవారట మావయ్య. అక్కడికి తీసుకెళ్ళారు. అప్పుడు డాక్టర్ చెప్పారు, ఆమెకి అసలు పిల్లలే పుట్టరు, పిల్లలు పుట్టే ఛాన్సే లేదని చెప్పేసట. ఈ డాక్టర్ లేకపోతే ఇంకో దగ్గర చూపిద్దాం అని చెప్పి మళ్ళీ బాంబే వెళ్ళారు. బాంబేలో కూడా అక్కడ చెకప్ జరిగింది. చెకప్ జరిగితే ఇక్కడ పిల్లలు పుట్టరు ఈవిడికి, వాళ్ళు చెప్పింది కరెక్టేనా మెడిసిన్ అని ఒక ఆ అభిప్రాయాన్ని చాలా ఇంకా చెన్నై అన్ని చోట్లకి వెళ్ళారు. బాబా ఎక్కడెక్కడికి పంపిస్తూ ఉండేవారు అక్కడక్కడికి వెళ్ళి ఈ పనితో కాకుండా ఈ పని కూడా చేసుకొని ఆవిడకి చెకప్ చేయించుకుంటూ వస్తూ ఉండేవారు ఆయన. ఇలా జరుగుతూ ఉంటే ఒక మారు ఇంకా లాభం లేదు, మనసులో ముద్ర వేసుకున్నారు, ఇక పిల్లలు పుట్టారు కదా. ఇంట్లో కూడా అందరూ అనడం ప్రారంభించారు. మా అమ్మమ్మ అయితే అనేవారు, ఇంకా ఏమిట్రా వీళ్ళకి పిల్లలు లేరు, ఒక పిల్లనైనా దత్తత తీసుకో, పిల్లనైనా దత్తత తీసుకో అంటే ఆఖరికి మా మేనమా కూతుర్ని తీసుకొచ్చి ఆయన దత్తత తీసుకున్నాడు. ఆమె పేరు శారద. అయితే ఆవిడని కూడా ఒక్కొక్కప్పుడు తీసుకుని, ఇంకా ఆవిడ ఖరగ్పూర్లోనే చదువుకున్నారు. ఆవిడ ఇప్పుడేమోను స్టేట్ బ్యాంక్ ఆఫీసర్గా రిటైర్ అయిపోయి చెన్నైలో ఉన్నారు ఈరోజు. ఆవిడేమోను తీసుకొని వెళ్తే ఒక మారు బాబా దగ్గరికి వెళ్ళారు. బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమోనో బాబా అన్నారు, ఈ ఏంటి నీకు ఏదో ఆలోచిస్తున్నారు. మావయ్య అత్త కూడా ఇద్దరు కూడా ఆలోచిస్తుంటే, ఏంటి వీళ్ళు ఇంత ఆలోచనలో ఉన్నారు, బాబాకు తెలుసు కదా సర్వాంతర్యామి, ఏమిటి సంగతి
నీ పిల్లలు ఉన్నారా అంటే, ఆ పిల్లలు ఉన్నారని మా వదిన్ని మా శారదోదిన్ని చూపించారు. శారదోదిన్ని చూపిస్తే, ఇది నీ పిల్లేనా, నిజం చెప్పు, నీ పిల్లేనా అని 10 మాటలు అలా రొచ్చించి అడిగారట ఆయన. రొచ్చించి అడిగితే అప్పుడే చెప్పారు, ఏంటి నీ పిల్లేనా, 10 మాటలు మళ్ళీ అడిగారట. అలాగే ఇరుచి గారితో కూడా అడిగించారట. ఇరుచికి కూడా అన్నట్టు, ఏంటి నువ్వు నిజం చెప్పు, బాబా అడుగుతున్నారు నిన్ను అంటే, ఆఖరికి ఈ అబద్ధం చెప్పడం, ముందు అబద్ధం చెప్పారు కదా, మళ్ళీ దాన్ని దిద్దుకుంటే ఏమనుకుంటారో బాబా అని చెప్పి అప్పుడు తలదించుకొని అన్నట్ట, ఇది అవును, నేనేమోను, ఇది నా పిల్ల కాదు, నాకు పిల్లలు లేరు, అందుకోసం నేను ఇలా పెంచుకున్నాను ఈ పిల్లని అని చెప్పారట. అక్కడి నుంచి ఆయనేమోను పిన్నిని తీసుకొచ్చారు. పిన్నిని అప్పుడు వదిలేసారు. అంటే మా అత్తను అక్కడ ఇంట్లో వదిలేసి వచ్చారు ఈ పిల్లని తీసుకొని. దాని తర్వాత బాబా పిలిచారట. పిలిచి అన్నారట, నీకొక పని చేస్తాను నేను. నేను చాలా పెద్ద ఆలింగనం ఇస్తాను. ఆలింగనం ఇస్తే నువ్వు ఇది తీసుకొని జాగ్రత్తగా ఎవరికి ఇవ్వకు సుమా నీ ఆలింగన. నువ్వు ఎంత చక్కగా పట్టుకుంటావు అంటే, చేతులు కట్టుకొని నీకు నీ బ్యాగ్ ఉంది కదా, నీ బ్యాగ్ ని వీపుకి కట్టేసుకో. ఈ ఎవ్వరికి నీ చేతుల్లో అందించకుండా, జనరల్ గా మనం చూస్తాం కదా, బాబా జై బాబా అనుకొని ఒకళ్ళనొక హక్ చేసుకోవడం, ఇది మట్టుకు నువ్వు ఎవ్వరికి ఇవ్వకు అని చెప్పారట బాబా. చెప్తే అలాగా అతను బయలుదేరి సగం తోలకు వచ్చేసరికల్లా ఆదిక ఇరాని ఆది గారు అన్నట్ట, ఏటి మూర్తి నువ్వు అలా వెళ్ళిపోతున్నావు, హగ్గైనా ఇవ్వకుండా నీకు అలవాటు కదా అన్నట్ట. ఏం లేదని నవ్విసుకుంటూ ఆయన ముందరికి వెళ్ళిపోయారట. అలాగే చాలా మంది తోట కనిపిస్తుంటే, ఎక్కడ పూనా నుంచి బాంబే స్టేషన్ వరకు రావాలి, బాంబే వచ్చి అక్కడి నుంచి ఆయన ట్రైన్ పట్టుకోవాలి, ఈ హగ్ ఎలాగ చేతులు కట్టుకోవడం, ఈయనకి చాలా బాబాయ్ చాలా తలములక పని అయిపోయిందిరా ఇది, అనవసరంగా నేను ఇది ఒప్పుకున్నాను అనుకున్నట్ట ఆయన. అయినప్పటికీ కూడా ఎక్కడ ఖరగ్పూర్, ఎక్కడ బాంబే ట్రైన్లో కూర్చున్నారు. అప్పుడు ట్రైన్ కూడా కొంచెం నెమ్మదిగా 2 days ఎక్కడ అందరూ పిలుస్తున్నా కూడా ట్రైన్ ఎక్కే వరకు కూడా అమ్మయ్యా అనుకున్నట్ట. అక్కడి నుంచి అక్కడ తారసపడ్డది ఎవరు, నాగ్పూర్లోని ఇంకెవరో ఎక్కారు. ఆయన మూర్తిజీ అని పిలుస్తున్నారట ఆయన. ఆయన కూడా చూడకుండా ఇంకో కంపార్ట్మెంట్ లో దూరిపోయారట ఆయన. అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి ఆఖరికి ఇంటికి వచ్చి ఆ రోజులకి ఇంటికి వచ్చేసరికల్లా ఓ అన్నయ్యలు అందరూ తమ్ముళ్ళు అందరి కోసం అన్నయ్య చెప్పుకుంటూ అందరూ పరిగెట్టుకొస్తుంటే, ఎవరిని కాదని, అదేంట్రా ఇలా పరిగెట్టేస్తున్నావు నువ్వని మా తాతగారు అడిగినా కూడా గబగబా గదిలోకి దూరిపోయి ఈ హగ్గుని తీసుకెళ్ళి మా అత్తకిచ్చారట ఆయన. అత్తకిచ్చి అన్నట్ట, ఆ ఆ హగ్గుతోని మా అత్త అప్పటికో రకంగా ఉండేవారు, సడన్ గా మార్పు వచ్చేసిందట ఆవిడలోని. ఆ మార్పు వల్ల ఏం జరిగింది, సరే నిన్ను ఈ హగ్తోనే మళ్ళీ వచ్చింది కదా, అయిపోయింది కదా, నేను తీసుకెళ్తాను అని అన్నట. తర్వాత వచ్చే నెల ఆ మర్నాడు నెలలోనే ఆయన మనం మా పిన్ని గారిని పట్టుకొని ఊరికనే వెళ్ళారట. ఊరికనే బాబా రమ్మనలేదు కదా దర్శనానికి, ఈవిడ తీసుకెళ్లాలని చెప్పి వెళ్ళారట. వెళితే బాబాకి తెలుసు సర్వాంతర్యామి ఆయన. ఆయన దూరం నుంచి చూసి, నువ్వెందుకు వచ్చావు, నిన్నెవరు రమ్మన్నారు, నువ్వు రాకు, నువ్వేమోనో అక్కడ కూర్చో. ఆవిడనేమోనో దుని దిగిరి సామాన్లు పెట్టి కూర్చోపెట్టారు. ఇంతట్లోని కారులోని బాబా అక్కడి నుంచి వెళ్ళిపోతూ మా పిన్ని గారిని కారులో కూర్చోమని చెప్పి తీసుకెళ్ళిపోయారట. ఈయన వదిలేశారట బాబా. ఇదేమిటి, నన్ను వదిలేసి నా భార్యని తీసుకెళ్ళిపోతున్నారు ఏమిటి అని ఈయనేమోనో కంగారు పడిపోయారట. మామయ్య విపరీతంగాను కంగారు పడిపోయి అక్కడి నుంచి తీసుకువెళ్ళి అప్పుడు బాబా ఆమెకు చెప్పారట, నీకు ఏ ప్రాబ్లము లేదు అని చెప్పి. నేను ఒక్క రోజల్లా అక్కడ శ్రీమండలితోనే ఉన్నారట విన్ని. ఇక్కడ బట్టలన్నీ ఏమో మావయ్య దగ్గర ఉండిపోయాయి, అక్కడేమో ఆవిడ కళ్ళు ఉండిపోయారు. ఏం చేయాలి, అప్పుడు కొత్త చీర తీసుకొచ్చి బాబా కొనిపించారట. కొత్త చీర మణి కొనేసి తీసుకొచ్చి మా అత్తకి ఇచ్చారట. మా అత్తకిచ్చి మన్నాడు, ఏవయ్యా నువ్వు అంత కంగారు పడిపోయావేంటి నువ్వు అని బాబా సైగ చేసి అడిగారట. వచ్చాక అప్పుడు అన్నారట, జాగ్రత్త తీసుకెళ్ళు నీ భార్య. అయితే అప్పుడే అడిగారు, ఏమిటని,
నువ్వు నీ తల్లిదండ్రిని ప్రేమిస్తున్నావా అడిగారట. ప్రేమిస్తున్నాను. ఎంత ప్రేమిస్తున్నావు చెప్పు, చేత్తో చెప్పు అంటే చాలా పెద్దదిగా చూపించారట మావయ్య. మీ అమ్మని ఎంత ప్రేమిస్తున్నావు అంటే ఇంకా పెద్ద చేయి చేసి చూపించారట, చాలా పెద్ద చేయి చేసి చూపించారట. ఏంటి ఇంత ప్రేమిస్తున్నాను అని అంటే, అప్పుడు నీ భార్య నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు అంటే కొంచెం నవ్వేసి ఊరుకొని ఇంత అని చిన్న చేయి చూపించారట. చిన్న చేయి ఇవన్నీ వదిలే, నువ్వు నన్నెంత ప్రేమిస్తున్నావో చెప్పు నాకు అన్నట. నన్నెంత ప్రేమిస్తున్నావా బాబా, నిన్ను నేను చాలా నమ్ముతున్నాను అని అదే మనసు మీద అంటే గుండెల మీద చెయ్యేసుకొని చాలా నమ్ముతున్నానని చెప్పారట. అదేనా అంతేనా అంటే, వీళ్ళందరినీ నువ్వు ఎంతైతే ప్రేమిస్తున్నావో అంతకి డబ్బల్ నువ్వు నన్ను ప్రేమించే నాడు నీకు పిల్లలు పుడతారు అని చెప్పాట బాబా. అప్పుడు ఒక చాక్లెట్ తీసుకొచ్చి, మనకి తెలుసు కదా మేరాబాద్ లో అందరికి చాక్లెట్ ఇస్తారు, ఆ చాక్లెట్ తీసుకొచ్చి ఏమోను ఇచ్చి అన్నట, ఈ చాక్లెట్ తీసుకొని మా పిన్ని గారికి మా అత్తకి ఇచ్చేట. మా అత్తకి ఇచ్చి అన్నట, ఇది నువ్వు తింటూ ఉండు రోజు అని చెప్పారు. అంటే ఇంటికి వచ్చేసరికల్లాను అప్పటికే అక్కడ నెల్లాళ్ళు గడిచిపోయింది. నెల గడిచిపోయేసరికల్లాను ఇంటికి వచ్చాట. ఇంటికి వచ్చి మా అమ్మమ్మ తాతగారు అడిగారు, ఏమిరా దాన్ని అన్ని రోజులు తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళిపో, ఎక్కడున్నావు, ఏమిటో తెలియదు, నీ ఉద్యోగం సంగతి ఏమిటి అని అంటే, నేను సెలవు పెట్టాను అన్నారు. ఎందుకురా సెలవు పెట్టావు, అనవసరంగా జీతం అంతా పోతుంది కదా, వచ్చేదే మనకి తక్కువ అని అంటే, లేదు లేదు అయితే ఈవిడేమోనో అక్కడ ఉండడం అలవాటు అయిపోయింది మా అత్తకి. అక్కడ ఏమి నిష్ట నియమాలు ఏం లేవు. ఆవిడ వెంటనే ఇంట్లోకి చేరిపోయారు. అదేమిటి నువ్వు స్నానం చేయకుండా వచ్చేసేవేంటి, స్నానంలో అన్ని మర్చిపోయారేంటి ఇక్కడ అక్కడ తిరిగి అని మా అమ్మమ్మ అన్నారు. మా అమ్మమ్మ అంటే అప్పుడు మావయ్య చెప్పారట, ఇంకా ఇక్కడి నుంచి ఇలాంటివి ఏం పాటించాం మేము అని చెప్పారట. అక్కడి నుంచి విరోధం మొదలైంది. బాబా ఫోటో తీసుకొచ్చి ఈ రాజరాజేశ్వరి అయి పెట్టిన దగ్గర తీసుకొచ్చి పెట్టారట ఆయన. పెట్టేసరికల్లా మా అమ్మమ్మ తాతగారికి విపరీతమైన కోపం, ఇంత అంత కోపం కాదు, ప్రతి విషయంలోని ఇంకా ఆయన్ని ఆడిపోసుకోవడం ప్రారంభించారట. ఈ దేవుడు తీసుకొచ్చి పెట్టేవురా, నువ్వేం మానేరా, ఇవన్నీ మానేరా అని మా అమ్మమ్మ గారు మా మావయ్య పెడుతుండేవాట, మా అమ్మమ్మ గారు తీసి బయట ఫోటో పెట్టేస్తూ ఉండేవాట. ఇలా కొన్నాళ్ళు జరిగాక ఇంతట్లో మా మా అత్తయ్యమ్మను ప్రెగ్నెంట్ గా ఉన్నారు. ప్రెగ్నెంట్ గా ఉంటే ఇదేంటి ప్రెగ్నెంట్ గా ఉన్నారు వీడ అని ఇంట్లో అప్పట్లో బయట కూర్చోడాలు అవి ఉండేవి కదా, ఈవిడ ఏమిటి అసలు ఇంట్లో బయట కూర్చోటమే మానేసింది ఈవిడ అని అనుకొని మా అమ్మమ్మ ఏమోను డాక్టర్ దగ్గర, అక్కడ రైల్వే హాస్పిటల్ ఉండేది, అక్కడ ఇది మావయ్య ఫ్రెండ్ డాక్టర్ గా ఉండేవారు, ఆయన పిలిచి చూపించేట, ఇగో చూడండి ఈవిడని ఎలాగో అని అంటే, అప్పుడు అతను చెప్పేట ప్రెగ్నెంట్ గా ఉన్నది ఈవిడ. ఇంకా ఆ సంతోషానికి 20 సంవత్సరాలు వెయిట్ చేశారు వాళ్ళు. 20 ఇయర్స్, కరెక్ట్ గా 20 ఇయర్స్ వెయిట్ చేసాక ఈ పిల్లలందరూ ఈ పాప అన్నది కడుపులో పడడం జరిగింది. అయితే అప్పుడే చెప్పారు, వెళ్ళేటప్పుడే అన్నారు, ఏంటి నా హిస్టరీలోని ఏమిటుందో ఒక మారు నా డైరీ తీసి చూడు ఇరువచ్చు అన్నారట మావయ్య. బాబా అన్నట్ట, ఆడపిల్ల ఉందా మగపిల్ల ఉందా ఆ లిస్ట్ లోని అంటే, ఆడపిల్ల ఉంది అన్నట్టు ఇరువచ్చు. వెంటనే ఒక ఆడపిల్లని తీసుకొచ్చారట. ఇక్కడ కూడా ఒక గమ్మత్తు జరిగింది. అమెరికాలోని బాబా ఒక ప్రేమికురాలు ఉండేది, ఆమె గర్భవతిగా ఉండేదట. ఆమెకి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఈ గర్భం నిలవడం కూడా కష్టం బాబాకి తెలిసి, ఆ సోల్ని తీసుకొచ్చి బాబా ఏమోను మా అత్తకిచ్చారు. చూడండి, ఆ సోర్స్ వెతుక్కోవడంలో కూడా బాబా ఎంత అంతర్యామో అన్నది మనకి అర్థం అవుతుంది. ఈ సోల్ వెతుక్కున్నాక అదంతా తీసుకొచ్చి ఆయన ఆ చేతిలో పెట్టి, ఈ సోల్ తీసుకెళ్ళు అంటే మండల్లో ఎవరో అన్నట్ట, అదేదో కొడుకుని ఇవ్వచ్చు కదా, కూతుర్ని ఎందుకు ఇస్తున్నారు అని అనుకున్నట్ట. కూతుర్నైతే ఎవరైతే నేమిటి ఇన్నేళ్ళకి కాన్పొచ్చి ఉన్నారు కదా అని అనుకొని వీళ్ళు ఇంటికి వచ్చారు. తర్వాత మా అత్తని చాలా జాగ్రత్తగా ఇంట్లో చూసుకోవడం మొదలెట్టారు. అయితే ఒక మారి డెలివరీ టైం దగ్గర పడ్డాది అక్కడే ఖరగ్పూర్లోనే. అయితే ఈయన ఏప్రిల్ ఫస్ట్ లోని నేను శ్రీనివాస్ గారు చెప్పారు, ఏప్రిల్ 1 అయితే ఆయనకి సమంగా ఆపరేషన్ అనుకున్నారు, అన్ని రెడీ చేశారు. అక్కడ కూర్చొని అనుకున్నట్ట, అయ్యో ఇవాళ ఏప్రిల్ 1 కదా, ఇన్నాళ్ళకి పిల్లలు లేరు, ఒకవేళ ఆ పిల్లలు పుట్టాక ఏమన్నా అయితే అమ్మో
అందరూ ఏప్రిల్ ఫూల్ చేసామని అనుకుంటారు. నన్ను చూసి అమ్మో అమ్మో అనుకున్నట్ట. ఇది ఇది తప్పితే బాగుండును అనుకున్నట్ట. ఇంతట్లో పెద్ద గాలి వాన వచ్చి ఆ లైట్లు కరెంటు పోయింది. ఇన్వర్టర్ వెలగలేదు. ఏమీ చేయలేదు. డాక్టర్లు చేతులు ఎత్తేసారు. ఇప్పుడు డాక్టర్ అన్నారట. డాక్టర్ ఏమో ఇలాగ ఉత్సాహంగా ఉన్నారు. వీళ్ళకి చెప్దాము, ఇన్నేళ్లకి పిల్లలు పుడుతున్నారు, మంచి పాప పుట్టిందని చెప్పాలి, ఎవరో ఒకళ్ళు పుడుతున్నారని చెప్పాలి అని వాళ్ళ ఉద్దేశంలో ఉన్నారు. ఇక్కడ అమ్మమ్మ తాతగారు వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు ఇంట్లోని. ఏంటి జరుగుతుందా ఎలాగా నేను. అప్పటికే మా తాతగారికి చూపులు చాలా తగ్గిపోయి మొత్తం చూపులన్నీ కూడా తగ్గిపోయి అసలు కనిపించటం మానేసింది. అక్కడి నుంచి ఆయన వచ్చి ఏం చేశారు, మన్నాడు క్యాన్సిల్ అయిపోయింది అది. ఆ మన్నాడు కూడా మధ్యాహ్నం వరకు కూడా ఏ కరెంటు రాలేదు, ఏమీ రాలేదు. అప్పుడు సాయంకాలం టైంలోకి కరెంట్ వస్తే అప్పుడు ఆమెకి తీసుకెళ్ళట. ముందు ఫుడ్ పెట్టమన్నారు, రోజల్లా మార్చారు. మళ్ళీ అప్పుడు ఫుడ్, అప్పట్లో ఎనస్థీషియా ఫుడ్ వాటి మీద చాలా రెస్ట్రిక్షన్స్ ఉండేవి. ఆ ఎనస్థీషియా కూడా పాపం ఇచ్చి పడుకోపెట్టేశారు. ఎప్పటికీ కరెంట్ రాదు. ఆ మత్తులోనే ఆమె అలా ఉండిపోయారు ఆవిడ. దాని తర్వాత మళ్ళీ తెలివొచ్చి మళ్ళీ మన్నాడు మళ్ళీ ఎనస్థీషియా ఇచ్చారు. ఎనస్థీషియా ఇచ్చి ఆమెకి అప్పుడు పురులు పోస్తే పిల్ల తేజస్సుతో పుట్టింది. ఆ పిల్ల ఎంత తేజస్సు అంటే, మీరందరికీ నేను ఫోటో పెట్టాను చూసారా, ఆ ఫోటోలోని దాని పేరు మేరా అన్నమాట. అది పుడితే బాబాకి వెంటనే బాబాకి తెలుసు అన్ని. ఆయన టెలిగ్రామ్ కూడా ఇచ్చారు. మణి ఏమోనో ఉత్తరాలు రాసేవారు బావికి. రౌండ్ గా చక్రాల వలె ఉత్తరాలన్నీ రాస్తూ ఉండేవారు ఆవిడ. తమాషాగా రాసేవారు. ట్రయాంగిల్లోని రౌండ్ గా, స్క్వేర్ గా, మధ్య నుంచి లెటర్ మొదలెట్టుకొని చిట్ట చివరి వచ్చేవారు అనమాట. ఎన్నాళ్ళ వరకు మాయ దగ్గర ఉండేది అది. దాని తర్వాత అది తీసుకెళ్లి దేహరాదూన్ వెళ్ళినప్పుడు అక్కడ చదవపట్టడం అన్నది జరిగింది. అవేమో దులిపేసి ఇప్పటికీ ఉంచారని అంటున్నారు మా వాళ్ళు. అది అయితే ఈ పిల్ల పుట్టాక ఇంట్లో ఇంకా ఇంత అంత సంతోషం కాదు. అందరికి బాలసార్కి వచ్చేట, బాలసార్ పేరు పెడదాం అనుకున్నట్ట. ఈయనకి మట్టుకు ఇష్టం లేదట మావయ్యకి. ఈ బాలసార్ పేరు బాబా పెడితే బాగుండును అని అనుకున్నట్ట. 5వ నెలకి ఆపరేషన్ చేసి తీశారు. సో కదలలేని పరిస్థితి. 6వ నెలకి 5వ నెల దాటింది, బాలసార్ చేద్దాం అనుకున్నారు. ఇంకా ఏంటి తీసుకెళ్ళారు. బాబా ఏమోనో నేను తీసుకెళ్ళిపోతాను మెహర్బా బాబా దగ్గరికి, ఇప్పటికైనా నమ్ముతావా అమ్మ బాబాని, బాబా దేవుడని నువ్వు నమ్ముతావా అని చెప్పి ఆ ఫోటో తీసుకొచ్చి మళ్ళీ సింహాసనంలో పెట్టడం అన్నది జరిగింది. అక్కడి నుంచి వాళ్ళు కూడా ఒక నమ్మకానికి వచ్చారు అందరూ ఇంట్లోని. అది పిల్ల పుట్టాక దీన్ని తీసుకెళ్ళారు. 6వ నెలలో తీసుకెళ్తే బాబా అన్నారట, దీనికి అన్నప్రాసం చేసేయొచ్చు అని చెప్పారట. బాబా తన ఒళ్ళో ఎత్తుకొని, ఆ పిల్లని ఒళ్ళో ఎత్తుకొని నిముత్తు తన చేత్తోని మణిని ఎవరినో వండిసి తెమ్మన్నట్టు. ఇంత అన్నం వండిసి తెమ్మని దాంట్లో పంచదార వేసి కలిపి ఈ అమ్మాయికి ఫస్ట్ ముద్ద బాబా పెట్టారు. పెట్టి ఒక వెండి గిలకన్నది కొనేసి ఇచ్చారు. గిలక కొనేసి ఇచ్చి, నీకు ఇప్పుడు సంతోషమేనా, అవును అన్నట్టు నీకు ఒక మగపిల్లని ఇవ్వాలి కదా అని అన్నట. వెంటనే ఒక చాక్లెట్ తీసుకొచ్చి, ఈ అమ్మాయి 6వ నెల, ఒక చాక్లెట్ తీసుకొచ్చి మా పిన్ని గారికి ఇచ్చి మా అత్తకి ఇచ్చాట. ఆ చాక్లెట్ తిన్నారు. మళ్ళీ ఆమె ఇంటికి వెళ్ళేసరికల్లాను, ఓ అప్పుడే ఒక పిల్ల అయిపోయింది, ఇంకేమిటి మూర్తికి చాలా సంతోషం అని ఎగతాళి చేశారు వచ్చిన వాళ్ళు చాలా మంది ఇంట్లోని. ఎగతాళి చేస్తే మరి పిల్లలు పుట్టారు కావాలి అన్న ఒక ఎగతాళి మాట విని, నా దగ్గర ఆల్రెడీ ఒక అబ్బాయి వచ్చేసాడు మా ఇంట్లోని అన్నారట. సడన్ గా అలా అనేసరికల్లా అందరూ ఇంట్లో నిశ్చేతురాలు అయిపోయారట. అందరూ కూడాను, అందరూ అయిపోయి, ఏంటి నిజమా నిజమా అయితే ఈ అమ్మాయి పుట్టిన ఏడాది కూడా అవ్వకుండానే వాడికి బాబు ఎవరు మెహర్ కుమార్ అని పేరు పెట్టావు. వాడికి కూడా బాబావే స్వయంగా పేరు పెట్టే. అప్పుడు చెప్పారట, 3వ దానికి మట్టుకు నువ్వు చూడకు అవకాశం, అసలు అది మంచిది కాదు, ఆవిడ హెల్త్ కి మంచిది కాదు. ఆల్రెడీ ఒక కోత అయిపోయింది, 2వ కోత పక్క నుంచి కోసారు, మరి 3వ కోతకు ఆవిడకి శరీరంలో ఇంకేం మిగలలేదు అని అన్నారట బాబా. అయితే అనుకోకుండా మళ్ళీ ఇంటికి వచ్చేసరికల్లా మళ్ళీ ఒక ఏడాది కూడా దాటకుండా మళ్ళీ ఆమె ప్రెగ్నెంట్ తో ఉన్నారట ఆవిడ. ఆ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఆమె ఏం చెయ్యాలి, బాబా వద్దన్నారు కదా, ఎలాగా
ఏం చేయడం అన్న ఆలోచనలో ఉండి వాళ్ళు ఏం చేశారట, ఈ మారు వెళ్ళొద్దు, మరి బాబాకి చెప్పొద్దు. బాబాకి తెలీదా, బాబా సర్వాంతర్యామి. అయితే మూడో కాన్పు కూడా వచ్చింది, కానీ ఆవిడకి బ్యాక్ నుంచి కోసి ఆ పిల్లని తీయవలసి వచ్చింది. దాంతో శరీరం చాలా దెబ్బతిన్నది ఆవిడకి. చాలా పడిపోయి మా అత్త కొన్ని నెలల పాటు బెడ్ మీద ఉన్నారు ఆవిడ. తర్వాత ఆవిడ మెల్లిమెల్లిగా పూనుకొని బాబాకి చెప్పేసరికల్లా, నీకు వద్దని చెప్పాను కదా, నీకు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోమని చెప్పాను కదా, నువ్వు మళ్ళీ ఎందుకు మూడో దానికి ఎట్టపోయి చూడు, ఆవిడని ఎవరు బాగు చేస్తారు. ఆ ఒంట్లో బాగోలేకపోవడం చాలా వరకు ఆవిడకి, అది ఆ దెబ్బ చాలా రోజుల వరకు ఉండేది. తన జీవితం చిట్ట చివరి వరకు కూడా ఆవిడకి చిన్న చిన్న నలతలతోనే ఆమె ఉండేవారు ఎక్కువగాను. అయినా వెళ్ళి తిరుగుతూ ఉండేవారు అన్ని చోటకి. మావయ్య ఒక్క రోజు కూడా ఇంట్లో ఆవిడనట్టే పెట్టలేదు. ఈ పిల్లల్ని ఆవిడ్ని కూడా తీసుకొని ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవారు. వీళ్ళని రైల్వే స్కూల్లో వేసేవారు. రైల్వే స్కూల్లో చదువుకున్నారు ఖరగ్పూర్లో పిల్లలు ముగ్గురును. అయితే ఒకరి తర్వాత ఒకళ్ళు అలా ఇంట్లో, తర్వాత మా అమ్మమ్మ తాతగారు కూడా పోవడం అన్నది జరిగింది. దీని తర్వాత ఇంకా బాబా అస్తిత్వం తెలుసుకోవడానికి ఇంకా, అయ్యో ఈ అన్వేషణ నా పారివారిక జీవితంలో నేను ఉండిపోయే బాబా కావాల్సిన అన్వేషణ నేను ఆగిపోయింది అని చెప్పి మళ్ళీ ఆయన ఏమోను పుస్తకాలు రాయడం అక్కడి నుంచి ప్రారంభించేట. ఇష్టదేవుడు కృష్ణుడు అయినప్పటికీ కూడా ఆయన ఆధ్యాత్మిక రహస్యాల్ని కనుక్కొని ఆయన మానవుల్లో ఉండే ప్రేమని, హృదయాలను తెలుసుకొని, మౌనాన్ని, సార్వభౌమిక జ్ఞానాన్ని, ఇవన్నీ కూడా గూఢ రహస్యాల్ని కూడా ఆయన కనుక్కొని ఆయన పుస్తకంలో రాయడం అన్నది జరిగింది. అదే కాకుండా ఆయన చాలా బాగా ఒక మారు మావయ్య శివరాత్రికి కావాలి అక్కడికి వెళ్ళారు. మా గురుప్రసాద్కి వెళ్ళారు. గురుప్రసాద్కి వెళ్ళిపోతే అప్పుడు అనుకున్నట్ట, అయ్యో ఇవాళ శివరాత్రి, పక్కనే శివుడి కోవిలు ఉంది కదా, ఒక మారు నేను దర్శించుకోవడానికి వెళదాం అని మనసులో అనుకుంటున్నట్ట. బాబా అక్కడ కూర్చొనే ఉన్నారు. ఇంతట్లోని ఒక్క మారు కళ్ళు ఇలా తూసరికల్లా బాబా లింగాకారంలో ఆయనకి దర్శనం ఇచ్చారు. ఇదేంటి లింగం పెట్టే, నేను ఇందాక నుంచి లింగం గురించి ఆలోచిస్తూ, మనకి ఏదైతే ఆలోచన వస్తుందో అదే కనిపిస్తుంది కదా అని అనుకున్నట్ట. మళ్ళీ చూసారు కల్లా ఒక లింగాకారంలో మళ్ళీ లింగంగా కనిపించారట. అలా 2-3 మాటలు కనిపించాక ఆయన్నేమోను అప్పుడు తర్వాత బాబా దగ్గరికి వెళ్ళి, నీకు ఇప్పుడు అర్థమైందా, ఆ ఈశ్వరుని నేనే, ఆ విష్ణుమూర్తిని నేనే, ఆ కృష్ణుణ్ణి నేనే అని సైగ చేసి చెప్పాట. ఎంత అదృష్టవంతులో చూడండి మావయ్య. అప్పుడు కాగలించుకొని, అన్నీ నేనే నీకు, నువ్వు అందుకోసం నువ్వు కోరుకుంటున్నావు కదా అని భగవంతుడిని వెతుక్కుందామని. ఆనందం దేంట్లో ఉందో, సుఖం దేంట్లో ఉందో, నువ్వు అతను ఏమిటి అనుకుంటున్నారో అవన్నీ కూడా బాబా విరుచి ద్వారా సైగలతోనే ఆయన అంతా కూడా చెప్పించారట. అలా చెప్పించి అక్కడి నుంచి ఆయన ఏం చేశారు, ఈ పిల్లల్ని తీసుకొని వాళ్ళ గురించి అలా చదువుకుంటూ, పుస్తకాలు రాసుకుంటూ అన్ని చోట్లకి వెళ్ళడం అన్నది జరిగింది. అవతారుడంటే ఏమిటి, యువావస్థలో బాబా ఎలా ఉండేవారు, ఇవన్నీ కూడా ఆయన జాగ్రత్త మనుషుల్లోని ఆయన ఎలా చెప్పేవారంటే, మానవుడు మౌనంతో నుండి ఒక ముత్యాలు మనుషుల్లోని ఒక దుర్లభమైన ఆచారం ఉంటుంది, ఒక ముత్యంలాగా ఉంటుంది. ఆ ముత్యాన్ని మనం కొంచెం పదును పెట్టి ముందరకు తీసుకొస్తే అది దానికి రంగు పోతుంది. కానీ ఆ రంగు పోయిందని మనం బాధపడకూడదు ఎప్పుడూ కూడాను. అది చిట్ట చివరి వరకు ఏమోనో మనని కాపాడుతుంది. రంగు పోయినా పర్వాలేదు, ముత్యంలాగే ఉంటుంది కదా. అది ఒక ఆధ్యాత్మిక రహస్యము అని కనుక్కొని ఆయన ఏం చేశారు, మానవుల్లోని ఒక ఆంతరికమైన భావన ఉంటుంది, బాహ్యమైన భావన ఉంటుంది. ఈ బాహ్య భావన ఏమిటంటే భౌతిక ఆనందం కోసం వెతుకుతుందట. ఆంతరిక ఆంతరిక భావన అన్నది మనకి నిగూఢమైన రహస్యాలు, ఆనందం కోసం, సుఖం కోసం వెతుకుతుంటారు. ఎవరైతే స్పిరిచువల్ లైఫ్ లో ఉంటారో వాళ్ళు ఎక్కువ భౌతికానికి పోరు. మీరు చూడండి, ఫ్యాన్ లేకపోయినా కూడా మనం ఏదైనా స్పీచ్ వింటున్నా ఉంటే దానిలోనే నిగూఢంగా లీనమైపోయి ఉండిపోతాం మనం అందరం కూడాను. అలాగే అది ఒక
వాస్తవిక ఆనందం అది అన్నది ఆయన చెప్పారు. ఇదే చెప్పడం కాకుండా ఎన్నో విచారాలు ఆయన ఉన్నాయి. ఈశ్వరుడు ఎవరు అన్నది మళ్ళీ తెలుసుకోవడం ప్రారంభించేట. ఈశ్వరుడు ఎవరో కాదు, మనవుల్లోని మౌనంతోనే వాళ్ళల్లో ఉన్న మలీలాలను తీసి మెల్లిమెల్లిగా వాళ్ళని మేలుకొల్పోవాలి అని, అక్కడి నుంచి మళ్ళీ మేలుకొల్పడం గురించి ఆయన అన్వేషణ అన్నది ప్రారంభించి ఆఖరికి మౌన అన్వేషణ అని ఒక నిర్ధారణకు వచ్చి ఆయన పుస్తకం రాయడం అన్నది జరిగింది. ఇది బాబాతోని ఆయనకున్న ఇంకా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి చెప్పడానికి. టైం ఒకటి చూసుకోవాలి మనం. ఇంతే చెప్పి నేను ముగిస్తూ ఒక పాటతోని ముగిస్తా అనుకుంటున్నాను. ఆనంద సాగరా जनन जागृति नसगा अवतरे जावा अवतरे जावा. బాబా కోసం ఆయన ఈ పాట రూపంలో నేను చెప్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీకాకుళం ప్రజలందరికీ కూడాను జై బాబా చెప్పుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. జై బాబా ఆంటీ, చాలా చక్కగా చెప్పారు. యాక్చువల్ గా ఏంటంటే ఏ బుక్స్ లో కూడా దొరకని విషయాలు, అంటే నేను అట్లీస్ట్ నా వరకు నేనైతే చెప్పగలను. ఎక్కడ నాకు ఇవైతే మీరు చెప్పిన విషయాల్లో చాలా విషయాలు నాకు తెలియనివే ఉన్నాయనిపించింది నాకు. చాలా చక్కగా చెప్పారు. అంటే ఇది టైం అయితే ఇంకా చెప్పినా కూడా ఎంత చెప్పినా సరిపోదు. మీరు మళ్ళీ ఇంకొకసారి టైం తీసుకొని ఈసారి, అంటే మీరు మామూలుగా 20-25 మినిట్స్ అట్లా అన్నారు కదా, సో దాన్ని బట్టి మేము ఇంకా ఈ పాటలు అవి కూడా పాడటం జరిగింది. ఈసారి అసలు పాటలు లేకుండా కంప్లీట్ గా మీకు ఒక గంట సేపు కేటాయిస్తాము టైం. మీరు మీకు వీలున్నప్పుడు ఒకసారి మళ్ళీ మీరు చెప్పాలని చెప్పి కోరుకుంటున్నామండి అందరి తరఫున. మీ దగ్గర నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ అథెంటిక్ గా ఉంటుంది. అది అధికారికమైన ఇన్ఫర్మేషన్. ఎక్కడ వేరే బుక్స్ లో కొన్ని లేనివి చిన్న చిన్న విషయాలన్నీ కూడా బుక్స్ లో పొందుపరచలేనివి కూడా మీరు మాకు తెలియజేశారు ఈ రోజు. చాలా ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పారు. జయబాబా అండి. ఇంకొకసారి మళ్ళీ మరోలా అనుకోకండి. దాని గురించి కూడా చెప్దాం అనుకుంటున్నాను నేను. తప్పులంటే ఇందాక మీరు చెప్పినట్లు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో, ఎందుకంటే అది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, అది వేరే వాళ్ళకన్నా కూడా మీరు అధికారికంగా చెప్పగలరు. అంటే మీకు ఆ కుటుంబంలోంచి వచ్చారు కాబట్టి. సో అది ఆ విషయంలో ఎట్లాగో ఇది లేదు. మీరు చెప్పిన రెండో విషయం ఏంటంటే, ఇట్లా తెలుగు నాకు అంతగా రాదు అని చెప్పి అన్నారు. బట్ అది ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడైతే డెఫినెట్లీ ఎవరు ఒప్పుకోరు. అంత చక్కగా మాట్లాడారు, అంత స్పష్టంగా కూడా మాట్లాడారు మీరు. ఎక్కడ ఏ ఒక చిన్న పొల్లు కూడా లేదు. అంత బాగా మాట్లాడారు మీరు. జై బాబా అండి. సో ఇంకొకసారి మళ్ళీ మీరు మా రిక్వెస్ట్ మన్నించి ఇంకొకసారి మాట్లాడాలి. ఆ రోజు ఫుల్ డే, ఫుల్ డే ఇన్ ద సెన్స్ గంట సేపు కూడా మీకే ఇస్తాము. ఇవ్వటం అంటే అది బాబా ఇస్తారు మీకు. తప్పకుండా మీరు ఆ టైం సద్వినియోగం చేసుకొని ఇప్పుడు చెప్పకుండా మిగిలిపోయినవి కానీ ఇంకా ఏమన్నా వేరే కొత్తగా మీరు చెప్పాలనుకుంటున్నవి అవన్నీ కూడా మీరు కలిపి అప్పుడు చెప్తే మాకందరికి ఇంకా సంతోషంగా ఉంటుంది. జై బాబా అండి మీకు. జై బాబా అండి. అందరికీ జై బాబా. వన్స్ అగైన్ అందరి తరఫున మీకు ధన్యవాదాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. జై బాబా అండి. నెక్స్ట్ హారతి చేజర్లవాణి గారు. జై బాబా అండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. हुआ लहर से ही है जिसकी सृष्टि का निर्माण, उसकी दैवी अनंतता का कैसे हो अनुमान। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्मा वो मेहरु प्रभु आरती
अपनाओ, मेहरु प्रभु आरती अपनाओ। आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मावो, मेहरु प्रभु आरती अपनावो, मेहरु प्रभु आरती अपनावो। प्रेम दीप में हिये जलाओ, निबिड़ अंधेरा मिटता पाऊं। प्रेम दीप में हिये जलाओ, निबिड़ अंधेरा मिटता पाऊं। अपना सब कुछ तुम्हें चढ़ाओ, अपना सब कुछ तुम्हें चढ़ाओ। तुम मुझको ससाओ, मेहरु प्रभु आरती अपनाओ, मेहरु प्रभु आरती अपनाओ। जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी। जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी। हे करुणाकर लीलाधारी, हे करुणाकर लीलाधारी। तुम करुणा बरसाओ, मेहरु प्रभु आरती अपनाओ, मेहर प्रभु आरती अपनाओ। बने आरती जीवन मेरा, बने आरती जीवन मेरा। आदि अंत का लय हो घेरा, आदि अंत का लय हो घेरा। खुले नयन और दिखे सवेरा, खुले नयन और दिखे सवेरा। तुम मुझ में सजाओ, मेहरु प्रभु आरती अपनाओ, मेहरु प्रभु आरती अपनाओ। आदि सचेतना शांति निकेतना, आदि सचेतना शांति निकेतन नमो ब्रह्मावो। मेहरु प्रभु आरती अपनावो, मेहरु प्रभु आरती अपनावो, मेहरु प्रभु आरती अपनावो, मेहरु प्रभु आरती अपनाओ। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, प्रियतम मेहर प्रभु की जय। जय बाबा अंडी। థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. వాణి గారు చాలా చక్కగా పాడారండి హారతి ఈరోజు. అయితే అందరికి నేను కొంచెం ఇట్లా డిలే అయింది ప్రోగ్రామ్, దయచేసి మన్నించాలని కోరుకుంటున్నాను. చాలా చక్కగా